భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుంది. భారతదేశం ఎల్లప్పుడూ శాంతి మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. మనం భారతదేశం మీద ఉగ్రదాడి చేసిన భారతదేశం శాంతిని కోరుకుంటుంది అని చెప్పి మాత్రం అనుకోవద్దు. ఇది నవభారతం. ఈ నవభారతం మీద మీరు ఉగ్రదాడి చేస్తే మీ ఉగ్రవాద స్థావరాల్లోకి జొరబడి మరీ మిమ్మల్ని చంపుతుంది, మిమ్మల్ని అంతం చేస్తుంది. మీ ఉగ్రవాద సంస్థల్ని నామరూపాలు లేకుండా చేసేటువంటి నవభారతం ఇది. ఈ నవభారతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నవభారతం, ఇదే నవభారతం మీద మీరు ఉగ్ర దాడులు చేసినప్పుడు మీకు ఉగ్రవాద దాడులకి ప్రతిస్పందనగా మీ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద స్థావరాల్లోకి జొరబడి మరీ సర్జికల్ స్ట్రైకులు చేశాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే నవభారతం మీద మీరు ఉగ్ర దాడులు చేసినప్పుడు మీ స్థావరాల్లోకి జొరబడి మరీ ఎయిర్ స్ట్రైక్ చేశాం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అమాయకమైనటువంటి టూరిస్ట్ హిందువుల్ని చంపి పొట్టను పెట్టుకొని మీరేదో భారతదేశాన్ని భయపెట్టాలి అని చెప్పి అనుకుంటే మీ మత ఉన్మాద ఉగ్రవాదానికి భారతదేశం భయపడేది కాదు. భారతదేశాన్ని భయపెట్టేంత సినిమా మీకు లేదు, రావు ఎప్పటికీ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం, భారత సైన్యం మీ మత ఉన్మాద ఉగ్రవాద చర్యలకి ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్తుంది. మీ స్థావరాల్లోకి జొరబడి మరి ఎవరెవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గంలో నరమేధానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళందరినీ కూడా భారత ప్రభుత్వం, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం, భారత సైన్యం గట్టిగా చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో భారతదేశం మీద ఉగ్రదాడి జరగాలంటే మీ వెన్నుల్లో వణుకు పుట్టేలాగా భారతదేశం, భారత ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఉగ్రవాద సంస్థల్ని ఏరిపారేసేటువంటి దిశగా, ఉగ్రవాద సంస్థల్ని నామరూపాలు లేకుండా చేసేటువంటి దిశగా భవిష్యత్తులో మీరు భారతదేశం మీద ఉగ్ర దాడి చేయాలన్న ఆలోచన మీకు వస్తే మీ ప్యాంట్లు తడిసిపోయేలాగా మిమ్మల్ని భయపెట్టకపోతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం, భారత సైన్యమే కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.